దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచం చూడండి సర్వనాశనం అయిపోయింది. ఈ సమాజాన్ని చూస్తే ఒకసారి మనం రోడ్డెక్కితే ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ ధోరణి కానీ, కట్టుబట్టలు కానివ్వండి, ఒక 40 ఏళ్ల క్రిందటి వ్యవస్థ మానవ సమాజం ఇప్పుడు కనబడటం లేదు. 40 ఏళ్ళు లేని పిల్లలకి ఈ విషయం తెలియదు. దేవుడు సంస్కారవంతుడు, బుద్ధిమంతుడు, దయగలవాడు, ప్రేమగలవాడు. కానీ ఈరోజు వ్యవస్థను చూస్తే భయం వేస్తుంది. నేను చిన్నప్పుడు అమ్మా నాన్నలతో బయటకు వెళ్ళేటప్పుడు మా నాన్న చేయి పట్టుకొని నడిచేవాడిని. ఇక మా అమ్మ మా నాన్న వెనుకాల ఒక 4 అడుగుల దూరంలో నడిచేది. వెనకాల, ప్రక్కన కాదు. మా నాన్నగారి వెనకాల 4 అడుగులు వెనక నడిచేది. సాంప్రదాయం. ఈరోజు చూడండి వ్యవస్థనే. వాళ్ళ భార్యాభర్తలో కాదో తెలీదు, వాళ్ళు ప్రేమికులో కాదో తెలీదు, కానీ వాళ్ళ నడకలో రోడ్ల మీద కానీ ఎక్కడైనా మనం చూస్తే ఒకరినొకరు రాసుకుంటూ గుద్దుకుంటూ నడుస్తుంటారు రోడ్డు మీద. మరికొందరు తారాస్థాయికి వెళ్ళిపోయి ఒకరి చంకలో ఒకరు చేయబెట్టుకొని లింకులు వేసుకొని నడుస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్ళని చూశారనుకోండి, ఏమనుకుంటారు? పార్కులు కానీ, పిక్నిక్ ప్లేస్లకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ, బీచ్లకు కానీ వెళ్ళిన కుటుంబాలని నా చిన్నప్పుడు చూసేటప్పుడు కొంచెం దూరంతో ఒకరి పక్కన ఒకరు కూర్చునేవారు, భార్యాభర్తలైనా ప్రేమికులైనా. ఇప్పుడు ఒకరి వడిలో ఒకరు తలబెట్టుకొని పడుకుంటారు. చూసిన పసికంతులు పిల్లలు ఏమనుకుంటారు? ఏమంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? బైబిలులో ఉన్న సాంప్రదాయం, దేవుడు చెప్పిన సంస్కారవంతమైన పనులు సమాజం వదిలేసిందండి. పట్టించుకోవట్లేదు. నాకు సంబంధం లేదని వదిలేశారండి. పిల్లలు చూసి నేర్చుకుంటారు కదండి. ఈరోజు పిల్లలు ఎంతవరకు ఎదిగిపోయారు అంటే, ఒకరు పీకలు ఒకరు కోసుకొని, ఒకరి గుండెలు ఒకరు చీల్చుకొని, ఒకళ్ళ కాళ్ళు చేతులు ముక్కలుగా చేసి ఎక్కడెక్కడో పారేస్తున్నారు. ఆ ఎత్తుకెదిగిపోయారండి పిల్లలు. యవనస్తులు అండి. జరిగిన ప్రతి కిరాతకం, ప్రతి న్యూస్ వెనుక పిల్లలే నిండి ఉంటారు, యవనస్తులే ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు. ఇంక ఈ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. దీన్ని బాగు చేయటం అనేది అసంభవం వర్రా. ఒకవేళ ఏమాత్రమైనా బాగు చేయాలి అని ఒకవేళ నాలాంటి వాడు అనుకుంటే, దేవుని సన్నిధిలో కూడుకున్న మీకు చెప్పగలను, కానీ గేటు దాటి బయటికి వెళ్ళి ఏ ఒక్కరికి చెప్పినా వినరండి. వాడు హేళన చేస్తారు, వాళ్ళు అవమానిస్తారు, చెప్పిన వాళ్ళని అవమానిస్తారు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అంటాడు చివరికి వెళ్ళేసరికి. ఆ దినము ఏ దినము? నీ దినము, ప్రపంచ దినం. మరలా నిన్న టర్కీలో భూకంపం, పారిపోతున్నారట రోడ్ల మీద వెళ్ళి. కాలిఫోర్నియా మునిగిపోతుంది, నేపాల్ బద్దలైపోతుంది, ఇండోనేషియా నాశనం అయిపోతుంది, రష్యా యుక్రెయిన్లు నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు, హత్యలు, యుద్ధాలు. ఎక్కడ శాంతి లేదండి. అంతా నాశనం. ఆ దినము సమీపించుట
ఒకటి, నీ చెడు నీ మరణదినం. 2, దేశానికి దుర్దినం లేదా ప్రపంచానికి అంచెదినం. వర్షాలు పడే కాలం అండి ఇది. పంటలు వర్షాలతో పంటలు పాడైపోయే కాలం అండి ఇది. భారతదేశంలో వడగళ్ళు వానకాలం అండి ఇది. అకాల సంభవాలండి ఇవన్నీ. మనుష్యుల పాపాలు విపరీతమవుతున్నప్పుడు, మనుష్యుల దోషాలు దేవునికి కోపం రప్పిస్తున్నప్పుడు ప్రకృతి మనిషిని నలిపేస్తుందండి, పిండేస్తుంది. మనకి శిక్షణ ప్రకృతి. ఎండలు మండిపోతాయి, వర్షాలు కొట్టుకుపోతాయి, మంచు కొండలు కూలిపోతాయి, అగ్నిపర్వతాలు పేలిపోతాయి, భూమి బద్దలైపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతిరోజు. చూడండి, మీరు న్యూస్ చూడండి. దేవుని మనసెరిగిన వాళ్ళు ఉండే మనం. లోకానికి తెలియదు. 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుని మనసు ఎలా ఉంటుందో, దేవుడు ఏం కోరుకుంటాడో, దేవుడు ఎలా కోరుకుంటాడో అవన్నీ వాళ్ళకి అనవసరం. వీళ్ళు ఏం కోరుకుంటున్నారో, వీళ్ళకి ఏం కావాలో వీటి మీదే ధ్యానం ఉంచుకుంటారు చచ్చిపోయినంత వరకు. మనకే ఉండాలి జ్ఞానం. మన కన్న తండ్రి మనస్సు ఎంత వాపోతుంది ఈ ప్రపంచాన్ని చూసని. బాగుందా అండి? మనందరం బాగుందా? దేవుని దృష్టిలో మనమంతా బాగుందామా? దేవుని దృష్టిలో మనమంతా పనిచేసేవాళ్ళమై ఉందామా? అలా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఒక తండ్రిగా ఈ మాటలు ముగిస్తున్నాను.